అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు చాలా విశేషమైన రోజు. మార్గశిర బహుళ అష్టమిని అనఘాష్టమి అని చేసుకుంటారు. అఘ అంటే దుఃఖము, కష్టము, పాపము అనే అర్థాలున్నాయి. అనఘ అంటే దుఃఖరహితమైనది, పాపరహితమైనది, కష్టరహితమైనది అని అర్థం. అందుకే అనఘాదేవిని పూజిస్తాం ఈరోజు. దత్తాత్రేయుని స్త్రీ రూపంగా అనఘాదేవిని పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. అలా అనఘాదేవిని దత్తాత్రేయుని స్త్రీ రూపంగా, భార్యగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈరోజు అనఘాష్టమి వ్రతం చేసుకుంటే అన్ని విధాల శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు నెరవేరుతాయి, అన్నీ ప్రాప్తిస్తాయి. మనసులో బలంగా ఏదైనా ఒక కోరిక కోరుకొని సంకల్పం చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు ఆదికాలం నుండి భక్తులను రక్షిస్తూ వారి కోరికలు నెరవేరుస్తూ పూజలు అందుకుంటున్నారు. అలాంటి అద్భుతమైన వ్రతం ఈరోజు ఆచరిస్తే మనోవాంఛ సిద్ధిస్తుంది. అనఘాదేవి వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కనుక ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేసుకొని భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగమని ప్రార్థిస్తూ, అందరికీ విన్నవిస్తూ, ఈ వ్రత విశేషాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ విధంగా చేసుకోమని కోరుతున్నాను. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ అనఘాదేవ్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేది దత్త మూలమంత్రం. అందరూ జపించండి, స్మరించండి, పాపరహితులు కండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.